కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను డీసీపీ కార్యాలయానికి తరలించి ఇంట్రాగేషన్ చేస్తున్నారు పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ ఇద్దరు నిందితులు పేర్లేంటి? శర్మ, నిన్న దాడికి పాత బస్తీలో పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నిన్న కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై దాడి చేసినటువంటి ఘటనలో ముగ్గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని డీసీపీ కార్యాలయానికి తరలించారు. వాళ్లను విచారిస్తూ ఉన్నారు. వాళ్లలో ఒకరు సయ్యద్. నిన్న కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దాడి జరిపినటువంటి ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం డీసీపీ కార్యాలయానికి తరలించారు. వాళ్లను విచారిస్తున్నారు. వారిలో మొదటి నిందితుడు సయ్యద్ అబ్దుల్ కషబ్, అలాగే రెండో వ్యక్తి హబీబ్, మూడో వ్యక్తి ఇస్మాయిల్, ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న గౌస్ అనేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మీర్చౌక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అతన్ని విడిపించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు మరికొందరు నేతలు మీర్చౌక్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ తర్వాత ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తానికి గౌస్ను పోలీసుల సంరక్షణలో అతన్ని పురాణాపుల్ ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనంలో షబ్బీర్ అలీతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు మీర్చౌక్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ భవన్కు వెళ్లేటువంటి క్రమంలో మీర్చౌక్ పోలీస్ స్టేషన్ ముందు గలాటా జరిగింది. అటువైపు నుంచి వస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ తన అనుచరులతో కలిసి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు. ఆ వాహనం పైన ఈ ముగ్గురు వ్యక్తులు, అసదుద్దీన్ వెంట ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకొని మీర్చౌక్ పోలీస్ స్టేషన్కు తరలించినప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ మీర్చౌక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వాళ్లను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిన్నటి నుంచి మధ్యాహ్నం వరకు హై డ్రామా కొనసాగింది. వీళ్లను అదుపులోకి తీసుకోవాలా వద్దా అనేటువంటి దానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే కొద్దిసేపటి క్రితం మీర్చౌక్ పోలీసులు వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిన్న జరిగిన ఉదంతం పైన అన్ని జోన్ల డీసీపీలతో అలాగే ఇతర విభాగాల అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఎలా వ్యవహరించాలి కేసుకు సంబంధించి అనేటువంటిది కూడా సమాలోచనలు జరిపారు. అయితే దీనికి సంబంధించి ఆ సమీక్ష ముగిసిన వెంటనే వాళ్ళ ముగ్గురిని కూడా ప్రస్తుతం డీసీపీ సౌత్ జోన్ కార్యాలయానికి తరలించారు. లోపల ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డీసీపీ కార్యాలయం లోపలే ఆ ముగ్గురిని ఉంచి లోన విచారణ సాగిస్తూ ఉన్నారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ ప్రేరణతోనే ఈ విధంగా జరిగిందా లేదంటే ఆ గలాటాలో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న దీనికి సంబంధించి షబ్బీర్ అలీ ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేశారు. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ ఇందులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అతను ఆ సమయంలో అక్కడ ఉన్నారు కాబట్టి అతను ప్రేరేపించడం వల్లే ఈ విధంగా ఈ వ్యక్తులు ఈ గొడవకు దిగారు, దాడి చేశారనేటువంటి దానికి సంబంధించి ఉంది. కాబట్టి మరి అసదుద్దీన్ అరెస్ట్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. నిన్ననే గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి, ఎల్లుండి కౌంటింగ్ ఉంది కాబట్టి రాజకీయ సమీకరణాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా అసదుద్దీన్ ఓవైసీ విషయంలో వ్యవహరించాలన్న దానిపైన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగానే పోలీసులు వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ముగ్గురిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్లను రిమాండ్కు తరలించే అవకాశాలను కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్ శర్మ, థ్యాంక్ యూ.